బీఎస్ఎఫ్ మన దేశపు మొదటి రక్షణా కవచం. మరి ఈ శక్తివంతమైన దళం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? అసలు 1965కి ముందు మన బార్డర్స్ని ఎవరు కాపాడేవాళ్లు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పట్లో బార్డర్ సెక్యూరిటీ అంతా ఆయా రాష్ట్రాల పోలీసుల చేతుల్లోనే ఉండేది. ఒకే కమాండ్ అంటూ ఉండేది కాదు. కాని 1965 ఇండో-పాక్ యుద్ధం అన్నీ మార్చేసింది. అక్కడే బీఎస్ఎఫ్ ఏర్పాటుకు బీజం పడింది. మోటివ్ చాలా క్లియర్. శాంతిని కాపాడాలి, చొరబాట్లను ఆపాలి. దానికోసం ఒకే బలమైన ఫోర్స్ ఉండాలి. అలా మొదలైన బీఎస్ఎఫ్ ఈరోజు ఎంత పెద్ద ఆధునిక శక్తిగా ఎదిగిందో చూద్దాం. 2,65,000కు పైగా యాక్టివ్ పర్సనల్ అంటే ఎంత పెద్ద ఫోర్సో ఊహించుకోండి. భూమిపైన మన సరిహద్దులు ఎక్కడున్నా, ఎలాంటి క్లిష్టమైన ప్రదేశంలోనైనా సరే బీఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. అంతేకాదు, నీటిపైన కూడా. దానికోసం ప్రత్యేకంగా మెరైన్ వింగ్ ఉంది. ఇంకా ఆకాశంలో కూడా నిఘా పెడుతుంది. ఇందులో ఫేమస్ క్యామెల్ కాంటింజెంట్ కూడా ఉంది, ఎడారిలో గస్తీ కోసమన్నమాట. సరే, మరి బీఎస్ఎఫ్కి ఇండియన్ ఆర్మీకి తేడా ఏంటి? ఇది చాలా మందికొచ్చే డౌట్. బీఎస్ఎఫ్ అనేది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, అంటే సిఏపీఎఫ్. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బీఎస్ఎఫ్ శాంతి సమయంలో బోర్డర్లను కాపాడుతుంది. ఆర్మీ యుద్ధ సమయంలో దేశాన్ని రక్షిస్తుంది. కేవలం బార్డర్ దగ్గరే కాదు, బీఎస్ఎఫ్ డ్యూటీలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దాం. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, విపత్తు సహాయం, చివరికి యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లలో కూడా వీళ్లుంటారు. అందుకే దీన్ని భారతదేశపు మొదటి రక్షణ కవచం అని అంటారు. ఎంత కరెక్టో కదా? అంటే ఒకేసారి దేశ సమగ్రతను, దేశీయ భద్రతను కూడా కాపాడుతున్నారన్నమాట. నిరంతరం అప్రమత్తంగా ఉండటం ఒక దేశాన్ని కాపాడాలంటే ఇంకేం కావాలి?